ఏకే సైబర్ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. క్రెడిట్ కార్డ్ ఓచర్ పేరుతో 1,66,000 రూపాయలు చీటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు. ముంబై కస్టమ్స్ అధికారులమంటూ ప్రైవేట్ ఉద్యోగి నుండి 3 లక్షల రూపాయలు కొల్లగొట్టిన కేటుగాళ్లు. సిబిఐ అధికారులుగా నటించి డాక్టర్ నుండి 4,04,00,000 రూపాయలు దోపిడీ. గ్రామీణ ప్రాంతాలలో పెరుగుతున్న సైబర్ నేరాలు, సజ్జనార్ హెచ్చరిక. ఫోటోలు తీసి లైంగిక దాడి, పోక్సో చట్టం కింద కేసు నమోదు. హిడెన్ కెమెరాలతో కలకలం, అద్దెకు ఉంటున్న యువతికి ఎదురైన ఘోర సంఘటన. కొత్త బ్యాంకు ఖాతాలు, పాత మొబైల్స్ పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన 40 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి ఇండస్ల్యాండ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు. బాధితుడు వాడుతున్న క్రెడిట్ కార్డ్ పై బోనస్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని వాడుకుంటే షాపింగ్ లో డిస్కౌంట్ వస్తుందని నమ్మబలికి అతడి కార్డు చివరి 4 అంకెలు తెలపడంతో నిజమని నమ్మిన బాధితుడు ఆ పాయింట్స్ అతని కార్డుకి యాడ్ అవ్వాలంటే కార్డు డీటెయిల్స్ తెలపాలని అడగగానే వారు కోరినట్లు కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి తెలిపాడు. స్కామర్లు కాల్ కట్ చేసిన కొద్దిసేపటికి బాధితుడు అతడి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అతని కార్డు నుంచి 1,66,000 రూపాయలు డబ్బులు కట్ అయినట్లు నిర్ధారించుకొని వెంటనే ఇండస్ల్యాండ్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి రిపోర్ట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరానికి చెందిన 26 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి కస్టమ్స్ అధికారి పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు. అతని పేరుతో ముంబై నుంచి చైనాకు ఓ కొరియర్ పార్సెల్ వెళ్తున్నాయని, అందులో ఏటీఎం కార్డ్స్, పాస్పోర్ట్స్, ల్యాప్టాప్స్ తో పాటు డ్రగ్స్ ఉన్నట్లు నమ్మించిన సైబర్ నేరగాళ్లు. ముంబై పోలీసుల క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలని, దానికోసం స్కైప్ వీడియో కాల్లో వారితో సంప్రదించాలని సూచించారు. అనంతరం పోలీస్ అధికారి యూనిఫామ్ తో బాధితుడి సైబర్ చీటర్స్ వీడియో కాల్ చేసి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నావంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు బెదిరించి ఈ కేసును సిబిఐ విచారిస్తుందని, రుజువైతే శిక్ష తప్పదని హెచ్చరించారు. కేసు నుంచి బయటపడాలంటే 1,60,000 రూపాయలు పంపాలని బెదిరించడంతో బాధితుడు డబ్బులు చెల్లించాడు. వారం రోజులు గడిచినా వారి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీహార్ రాష్ట్రంలోని గయా నగరానికి చెందిన ఒక డాక్టర్కు ఫోన్ చేసిన వ్యక్తి తాను ఒక సిబిఐ అధికారిని పరిచయం చేసుకొని మీ పేరు మీద గయా నగరంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఒక అకౌంట్ ఉందని, దాని ద్వారా మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగాయని తెలుపగా ఆ డాక్టర్ తనకేమీ తెలియదని చెప్పగా, అయితే వెంటనే ఆ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తం వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి 1,04,00,000 రూపాయలు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేసి మనీ లాండరింగ్ పేరిట అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నామని చెప్పగా, తాను ఎప్పుడూ పిలిచినా ఢిల్లీ వస్తానని, అరెస్ట్ చేయవద్దని వేడుకున్నాడు. సెక్యూరిటీ డిపాజిట్ గా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని, కేసు పరిష్కారం అయ్యాక ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తామని కండిషన్ పెట్టగా, దాంతో ఆ డాక్టర్ 24 గంటల్లోగా సిబిఐ అధికారి చెప్పిన అకౌంట్ లో 3 కోట్ల రూపాయలు చెల్లించాడు. తరువాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాల నివారణకు స్వీయ అవగాహన కలిగి ఉండడం ఉత్తమమైన మార్గమని టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు తెలిపారు. కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన యువకిరణం అసోసియేషన్ కృషి అభినందనీయమని ఆయన తెలిపారు. వారు ముద్రించిన కరపత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సైబర్ నేరాలు పాటించాల్సిన జాగ్రత్తలపై కరపత్రంలో వారు ముద్రించారు. ఫెడెక్స్ పార్సిల్ అంటూ మోసాలు, ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరింపులు, ఈకేవైసీ పేరుతో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లో పెట్టుబడులంటూ సోషల్ మీడియాలో లింక్స్, ఇటువంటి పద్ధతులతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసాలకు గురి అయితే టోల్ ఫ్రీ 1930 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్
సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన లంబోటి వెంకటేష్ అనే యువకుడు బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బాలిక వ్యక్తిగత ఫోటోలు తీసి వాటిని చూపిస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడగా బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా దీంతో వారు వెంకటేష్ షాప్ వద్దకు వెళ్లి నిలదీయగా నిందితుడు బాలిక తండ్రిపై దాడి చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి వెంకటేష్ను మంగళవారం అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ఒక యువతి ఒక ఇంట్లో అద్దెకి ఉంటుంది. తాను స్వగ్రామానికి వెళ్లాల్సిన సమయంలో ఇంటి తాళాన్ని యజమాని కుమారుడు కరణ్కి ఇచ్చి వెళ్లేది. అయితే కొన్ని రోజులకు ఆమె లేని సమయంలో కరణ్ ఇంట్లోని బాత్రూమ్, బెడ్రూమ్లలో స్పై కెమెరాలు అమర్చి ఎలక్ట్రిక్ బల్బు స్క్రూలో స్పై కెమెరా బిగించి వాటిని రికార్డ్ చేసేవాడు. ఊరి నుంచి వచ్చిన ఆ యువతికి అనుమానం వచ్చి తన వాట్సాప్ అకౌంట్ తెలియని ల్యాప్టాప్లో లాగిన్ అయినట్లు గుర్తించి తనను ఎవరో స్పై చేస్తున్నారని అనుమానం వచ్చి బాత్రూంలో కరెంటు బల్బుకు ఉన్న స్పై కెమెరాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంట్లో సోదాలు చేయగా బెడ్రూమ్లో మరో బల్బుకు స్పై కెమెరాలు అమర్చినట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో తాళాన్ని కరణ్కు అప్పగించినట్లు తెలపగా ఆ యువతి లేని సమయంలో ఇంట్లోకి చొరబడి స్పై కెమెరాలోని మెమొరీ కార్డులో ఉన్న వీడియోలను ల్యాప్టాప్లో అప్లోడ్ చేసుకునేవాడని నేరాన్ని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో మధ్యవర్తుల ద్వారా సేకరించబడిన మొబైళ్లను మోసగాళ్లు క్వింటాల్కు 5,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి వాటిని భారతదేశం అంతటా జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలో సైబర్ క్రైమ్ రాకెట్లను నిర్వహిస్తున్న ముఠాలకు సరఫరా చేస్తున్న కేటుగాళ్లు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రామగుండం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 4,000 మొబైల్స్ను స్వాధీనం చేసుకుని 3 అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బీహార్కు చెందిన టెక్నీషియన్ అఖ్తర్ అలీ వినియోగదారుల నుండి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను సేకరించడానికి బీహార్కు చెందిన ఎండి షమీం, అబ్దుల్ సలాం మరియు ఎండి ఇఫ్తేకర్ అనే వ్యక్తులను నియమించుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. AK సైబర్ న్యూస్ 24/7 సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్.